Build your dreams, live rich, and leave rich. ధనవంతులుగా బ్రతకడమంటే విలాసవంతమైన జీవితం కాదు, ప్రశాంతమైన జీవితం. అసలెందుకు సంపాదిస్తున్నామో, ఆ డబ్బుతో ఏం చెయ్యాలో ఒక స్పష్టమైన ప్లాన్ లేకుండా డబ్బు పోగేయడమంటే స్టీరింగ్ వీల్ లేని ఒక ఫెరారీ కారు నడపడం లాంటిది. స్పీడుంటుంది, కాని ఎక్కడికెళ్తున్నామో తెలీదు, గమ్యం ఉండదు. మనలో చాలామంది, ముఖ్యంగా ఇండియన్ మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే అతిపెద్ద తప్పేంటో తెలుసా? అదే గుడ్డి పొదుపు. అంటే ఒక నిర్దిష్టమైన కారణం లేకుండా, ఒక గోల్ లేకుండా డబ్బుని ఏదో ఒక అకౌంట్లో పడేయడం. ఇలా చేయడం వల్ల ఏదో సేఫ్గా ఉన్నామనే ఒక భ్రమ కలుగుతుంది, అంతే. కానీ కంగారు పడకండి, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ జీపీఎస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. భవిష్యత్తులో మన ప్రతి కలను నెరవేర్చుకోవడానికి సరిగ్గా ఎంత డబ్బు కావాలో చెప్పే ఒక సింపుల్ మ్యాథమెటికల్ ఫార్ములాని తెలుసుకోబోతున్నాం. సరే, మరి మన ప్రయాణం ఎలా ఉండబోతుందో చూద్దామా? ఫస్ట్, గుడ్డి పొదుపు అనే తప్పు గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత మన లక్ష్యం కదిలే టార్గెట్ లాంటిదని అర్థం చేసుకుంటాం. తర్వాత ఆ టార్గెట్ భవిష్యత్తులో ఎక్కడ ఉంటుందో లెక్కగట్టి దాన్ని కొట్టడానికి సరైన ఆయుధాన్ని ఎలా ఎంచుకోవాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. రైట్, మనం చేసే అతి పెద్ద తప్పుతోనే స్టార్ట్ చేద్దాం. అదే గోల్ లేకుండా డబ్బు సేవ్ చేయడం. ఇది మన ఫైనాన్షియల్ గ్రోత్ను ఎలా ఆపేస్తుందో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, దట్టమైన చీకటి అడవిలో నిలబడి ఎక్కడో ఒక లక్ష్యం ఉందని అనుకుంటూ గాల్లోకి బాణాలు వేస్తున్నారు. తగులుతుందో లేదో తెలీదు, గమ్యం తెలియని ప్రయాణంలాంటిది. లక్ష్యం లేని ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంతే. డబ్బు ఎక్కడికో వెళ్తుంది, కాని ఎక్కడికి వెళ్తుందో తెలియని ఒక టెన్షన్, ఒక కన్ఫ్యూజన్ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మరి ఈ కన్ఫ్యూజన్కి పరిష్కారమేంటి? దానికి ఒక పవర్ఫుల్ ఐడియా ఉంది. గోల్ సెట్టింగ్, ఫ్యూచర్ వాల్యూ, ఇన్ఫ్లేషన్ ఇలాంటి పెద్ద పెద్ద మాటల్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను. ఈ కథ మన మొత్తం ప్లానింగ్కి ఫౌండేషన్ లాంటిది. ఈ కథలో మనం ఒక విలుకాడు, అంటే ఒక ఆర్చర్. మన ఆర్థిక కళ అదే మన టార్గెట్. టార్గెట్ క్లియర్గా కనిపిస్తేనే కదా బాణం సరిగ్గా గురిపెట్టగలం. అలాగే మన ఫైనాన్షియల్ గోల్ క్లియర్గా ఉంటేనే ఇన్వెస్ట్మెంట్ని కరెక్ట్గా ప్లాన్ చేయగలం. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఆ టార్గెట్, అది కదలకుండా ఒకచోట లేదు. అది ఒక పవర్ఫుల్ ఫోర్స్ వల్ల మన నుంచి ప్రతిరోజూ కొంచెం కొంచెం దూరంగా వెళ్ళిపోతోంది. ఆ ఫోర్సే మన పొదుపుకి అతిపెద్ద శత్రువు. ఆ కదిలే లక్ష్యం అంటే ఏంటో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈరోజు మీ పిల్లల ఉన్నత చదువులకు 20 లక్షలు అవుతుందనుకుంటే 15 ఏళ్ల తర్వాత కూడా అంతే ఉంటుందా? అస్సలు ఉండదు. ద్రవ్యోల్బణం అనే ఒక రాక్షసుడు దాని ధరని దాదాపు 63 లక్షల దాకా తీసుకెళ్ళిపోతాడు. సో మనం ఈరోజు 20 లక్షల కోసం ప్లాన్ చేస్తే భవిష్యత్తులో దారుణంగా ఫెయిల్ అవుతాం. సరే, ఈ లెక్కలన్నీ ఒక్క నిమిషం పక్కన పెడదాం. మన డబ్బుకి ఒక పేరు పెట్టడం వల్ల మన మెదడు మీద, మన ఆలోచనల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా? ఇది మనల్ని మానసికంగా ఎంత స్ట్రాంగ్గా చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, జనరల్గా పొదుపు అని పక్కన పెట్టిన ఒక 500 రూపాయల సిప్ని కొత్త ఫోన్ కోసం ఈజీగా ఆపేస్తాం. కానీ అదే ఒక 5,000 రూపాయల సిప్ మీద కుమార్తె విద్యానిధి అని పేరు రాసి ఉంటే దాన్ని టచ్ చేయడానికి కూడా మనసొప్పదు, అవునా? అది మనకు ఇమోషనల్గా కనెక్ట్ అవుతుంది. అనవసరమైన ఖర్చులు చేయకుండా అదే మనల్ని ఆపుతుంది. ఇప్పుడు మళ్ళీ మన అతిపెద్ద శత్రువు దగ్గరికి వద్దాం. ఇన్ఫ్లేషన్ అనే సైలెంట్ దొంగని మ్యాథ్స్ ఉపయోగించి ఎలా ఓడించాలో చూద్దాం. మన లక్ష్యం యొక్క అసలైన భవిష్యత్తు విలువని, అంటే ఫ్యూచర్ వాల్యూని ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ప్రభుత్వం చెప్పే ఇన్ఫ్లేషన్ వేరు, మన కలల్ని నిజంగా దెబ్బతీసే ఇన్ఫ్లేషన్ వేరు. పెట్రోల్, కూరగాయల రేట్లు 6% పెరిగితే పిల్లల చలవుల ఖర్చు 10%, హాస్పిటల్ ఖర్చులు ఏకంగా 14% పెరుగుతున్నాయి. సో మన ప్లానింగ్కి ప్రభుత్వ లెక్కలు కాదు, మన గోల్కి సంబంధించిన నిజమైన ఇన్ఫ్లేషన్ని లెక్కలోకి తీసుకోవాలి. ఇంతకీ ఫ్యూచర్ వాల్యూ అంటే ఏంటి? చాలా సింపుల్. భవిష్యత్తులో మన కల నిజమవ్వడానికి ఎంత డబ్బు కావాలో చెప్పే ఖచ్చితమైన అంకె. ఇన్ఫ్లేషన్ రాక్షసుణ్ణి లెక్కలోకి తీసుకున్న తర్వాత వచ్చే అసలైన టార్గెట్ అన్నమాట. ఈ ఫార్ములా చూసి భయపడకండి, చాలా సింపుల్. పీవీ అంటే ప్రెజెంట్ వాల్యూ, అంటే ఈరోజు ఆ ఇంటి ధర 50 లక్షలు. ఆర్ అంటే రేట్, అంటే మన టార్గెట్ ఏ స్పీడ్తో దూరం వెళ్తుందో చెప్పేదే. ఎన్ అంటే మన దగ్గర ఉన్న టైం, 10 ఏళ్ళు. సో ఈరోజు 50 లక్షలున్న ఇల్లు 10 ఏళ్ల తర్వాత దాదాపు 89.5 లక్షలవుతుంది.
అంటే మనం టార్గెట్ చేయాల్సింది 50 లక్షల్ని కాదు, దాదాపు 90 లక్షల్ని. ఓకే, టార్గెట్ ఎక్కడుండబోతోందో తెలిసింది. కానీ దాన్ని కొట్టడానికి సరైన ఆయుధం కావాలి కదా. ఏ లక్ష్యానికి ఏ ఫైనాన్షియల్ వెపన్ వాడాలో ఇప్పుడు చూద్దాం. చూడండి, 2 ఏళ్లలో కారు కొనాలంటే మన డబ్బు సేఫ్గా ఉండాలి, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు దూరంగా. అందుకే డెట్ ఫండ్స్, ఎఫ్డీలు లాంటి పిస్టల్ వాడతాం. అవి సేఫ్. కానీ 15 ఏళ్ల తర్వాత పిల్లల చదువులాంటి పెద్ద లక్ష్యముంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ని ఓడించగల స్నైపర్ రైఫిల్ లాంటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కావాలి. దానికి ఆ పవర్ ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2 ఏళ్లలో కారు కొనాలా? పిస్టల్ వాడండి. 15 ఏళ్లలో పిల్లల చదువా? స్నైపర్ రైఫిల్ వాడండి. 25 ఏళ్లలో రిటైర్మెంటా? ఖచ్చితంగా స్నైపర్ రైఫిల్ వాడాల్సిందే. టైంని బట్టి ఆయుధాన్ని మార్చాలి. రైట్. ఇప్పటిదాకా మనం కొన్ని కొత్త పదాలు నేర్చుకున్నాం కదా. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే వాటినొక్కసారి సింపుల్గా రివైజ్ చేద్దాం. ఫైనాన్షియల్ గోల్ అంటే ఏంటి? సింపుల్. ఒక కలకు ఒక ధర, ఒక డెడ్లైన్ పెట్టడమే, అంతే. ఫ్యూచర్ వాల్యూ అంటే ఇన్ఫ్లేషన్ లెక్కలోకి తీసుకున్న తర్వాత మన కల యొక్క అసలు కాస్ట్. మనం గురిపెట్టాల్సింది ఈ నంబర్కే. ఇన్ఫ్లేషన్ రేట్ అంటే ఏంటి? మన టార్గెటు ఎంత స్పీడ్గా మన నుంచి దూరం వెళుతుందో చెప్పే స్పీడు. మరి టైం హొరైజన్ అంటే? మన విలుకాడు తన బాణాన్ని వదలడానికి తన దగ్గర ఎంత టైం ఉందో అదే టైం హొరైజన్. సో, ఇప్పటికీ చీకట్లో బాణాలు వేసే విలుకాడలానే ఉంటారా? లేక మీ లక్ష్యం భవిష్యత్తులో ఎక్కడ ఉండబోతుందో పక్కాగా లెక్కగట్టి దానికి గురిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి.